బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరని చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన తానేమీ చేయగలనని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఎన్నికలైన తర్వాత బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చిందని మీడియా చిట్చాట్లో చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే రిజర్వేషన్లకు 50% లిమిట్ పెట్టారన్నారు కిషన్ రెడ్డి. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయడంలో గతంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడంలో విఫలమైందని, ఇప్పుడు హైకోర్టులో ఫెయిల్ అయిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థి కోసం 3 పేర్లను జాతీయ పార్టీకి పంపించామన్నారు మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంటరీ బోర్డు మీటింగ్ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు కేంద్ర మంత్రి.